వీడికి ఒక టీం ఉంది. ఆ టీమ్ వాళ్ళు కూడా ఏమన్నా వాట్ ఎవర్ అంటే హీ హ్యాస్ ఎ టీమ్ ఫర్ ష్యూర్. ఆయనకు ఒక టెక్నికల్ టీం ఉంది. మరి వాళ్ళు ఏమైనా చేసి మళ్ళీ ఏమైనా రివోక్ చేయగలిగారా ఏంటో మరి చూడాలి. పోలీస్ వారిని ఫస్ట్ అడగాలి. మీరు అది ఇచ్చినారు అండ్ ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసింది. వీడు యాంటీ నేషనల్ అండ్ యాంటీ రిలీజియస్ వీడియోస్ పెడుతున్నాడు కాబట్టి వాళ్ళు అది కంటెంట్ అది ఇన్స్టాగ్రామ్ గైడ్ లైన్స్కి అగేన్స్ట్గా కాబట్టి వాళ్ళు బ్యాన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వీడు ఏం చేయడం వల్ల అది రివోక్ అయింది అనేది మనం ఒకసారి చూడాలి. సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ నేను చూసి మేము దాన్ని బట్టి మాట్లాడగలుగుతాము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒకటైతే తేలింది ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఏదైతే వీడియోలు ఏదైతే ఛానల్స్ చూసి వీడు విరవీగుతున్నాడో అది ఒక్క నిమిషము బ్యాన్ అయ్యేసరికి ఒకటైతే భయం అయితే పుట్టింది కదా వాడికైతే తెలిసింది. మొత్తం వీడియో చేసాడు వాడు వీడియో చేసాడు భయం పుట్టడే కాదు. ఇప్పుడు నాకేమీ కాదన్నాడు కదా, ఇన్స్టాగ్రామ్ వల్ల యూజ్ లేదన్నాడు కదా, సర్లేండి ఇది పోయినా ఆగిపోయినా యూట్యూబ్ బ్యాన్ చేయిద్దాం అంతే కదా. యూట్యూబ్ చేయించాలి, 100% ఇంకా యూట్యూబ్ గైడ్ లైన్స్ ఇంకా మోర్ బెటర్ గా యూట్యూబ్ చేయించాలి ఇంకా బ్యాన్. సరే ఇన్స్టాగ్రామ్ మనకు యూజ్ లేదన్నాడు కదా, వాళ్ళకి మళ్ళీ రివోక్ చేసారేమో, వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని అడుక్కొని ఉంటాడు. డెఫినెట్ గా ఇన్స్టా అండ్ యూట్యూబ్ వాట్ ఎవర్ సోషల్ మీడియా ఛానల్స్ ఏమేమి ఉన్నాయో అన్నింటినీ మేము బ్యాన్ చేసే విధంగానే మేము ప్లాన్ చేస్తున్నాము. సో డెఫినెట్ గా మా ఫైట్ మాత్రం ఆగదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒకటి మాత్రం నిజం మనోజ్ గారు ఏంటంటే ఇవాళ రోజు ఎవరైనా కానీ దేశానికి అగేన్స్ట్ గా మన మతపరానికి అగేన్స్ట్ గా మాట్లాడితే మాత్రం ఇలా యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా. దట్ ఈస్ దేర్. ఓకే, సో రివోక్ అవుతుంది అని అంటున్నారంటే డైరెక్ట్ గా పోలీసుల దగ్గర నుంచి ఇది రివోక్ అయినట్ట, లేదు అనుకో డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ తో రిక్వెస్ట్ లో రివోక్ అయినట్ట. కృష్ణకాంత్ గారు, ఇన్స్టాగ్రామ్ మెటా చేతిలో ఉంటుందండి. అంటే కంప్లైంట్స్ ఇచ్చి అది హలో వినబడుతుందా? వినిపిస్తోంది మాట్లాడండి. హలో వినిపిస్తోంది మాట్లాడండి. అది మెటా చేతిలో ఉంటుందండి ఇన్స్టాగ్రామ్ అనేది. సో మెటా వాళ్ళు మళ్ళీ పర్మిషన్ ఇస్తేనే అది మళ్ళీ రివోక్ అవుతుంది. సో అదే అంటారు నేను మెటా నుంచే వీడు మళ్ళీ ఎలా తెచ్చుకున్నాడు, వీళ్ళ టీమ్ టెక్నికల్ టీమ్ ఉంటుంది. వాట్ ఎవర్ ద కంప్లైన్సెస్ వాళ్ళు ఏమైనా ఫాలో అయితే మళ్ళీ మేము అది కంప్లైంట్ అవుతాం అది అంటే మళ్ళీ ఏమైనా రివోక్ చేశారేమో మేబీ రిక్వెస్ట్. కృష్ణకాంత్ గారు ఒక్కసారి హోల్డ్ లో ఉండండి, నేను పంజాగుట్ట సిఐ గారు కాల్ చేస్తున్నాను, కరెక్ట్ కళ్యాణ్ గారు ఇచ్చారు. సో లైవ్ లో మాట్లాడదాం ఇఫ్ ఎట్ ఆల్ అంటే పోలీసుల వైపు నుంచి ఏదైనా యాక్షన్ జరిగిందా. సార్ నమస్తే సార్, నేను మనోజ్ని మాట్లాడుతున్నా ఆర్టీవీ నుంచి. లైవ్లో ఉన్నారు సార్ మీరు ఫర్ ఇన్ఫర్మేషన్. సార్ ఇన్స్టాగ్రామ్ ఎవరి నాన్ వెజ్ ఇన్స్టాగ్రామ్ మళ్ళీ రివైవ్ అయింది అంటే పోలీసుల పరంగానా లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఎట్లా మళ్ళీ బ్యాక్ వచ్చిందని ఒక డౌట్ఫుల్ ఉంది. లేదు మా ఇన్ఫర్మేషన్ ఏం లేదు దాంట్లో. ఓకే, అంటే ఇప్పుడు మీరు బ్యాన్ కోసం అయితే మీ లెటర్తోనే బ్యాన్ అయిపోయింది రైట్? మేము లెటర్ పంపించాము బట్ ఇట్ హస్ హ్యాపెండ్. తర్వాత అది మీరు మళ్ళీ రీస్టార్ట్ అయిందనే విషయం మాకు ఇంకా నోటీస్ కాలేదు. ఓకే, ఇప్పుడు నేను చూసాను రీస్టార్ట్ అవుతుంది. కరెక్ట్ కళ్యాణ్ గారు అండ్ కృష్ణకాంత్ గారు లైవ్లో ఉన్నారు. సో సంథింగ్ కామెంట్స్ వస్తున్నాయి అయితే రీస్టార్ట్ అయింది మళ్ళీ అన్న తర్వాత మరి పోలీస్ ఇంటర్వెన్షన్ ఉందా, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారా అనే రకంగా నేను కాల్ చేశాను. సో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో అయితే? లేదండి. అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ డన్ ఒకవేళ ఇన్స్టాగ్రామ్తో డైరెక్ట్ కాంటాక్ట్లో అయితే వాళ్ళు రివైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవును, దట్ ఈస్ ధైర్యం. సార్ మీ డైరెక్షన్లో మీరు నోటీస్ అంటే మీరు సజెస్ట్ చేసినప్పుడు హేట్రెడ్ స్పీచ్ అనే రకంగానే దాన్ని బ్యాన్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి సజెస్ట్ చేశారు సార్ వెంకట్ గారు. వెంకట్ గారు, నా పేరు రామకృష్ణ అండి. సారీ సార్, రామకృష్ణ. ఓకే రైట్. రామకృష్ణ గారు, అంటే హేట్రెడ్ స్పీచ్ కారణంగానే అది బ్యాన్ చేయమని మీ వైపు నుంచి సజెషన్ వెళ్ళిందా? అవునండి, అవును. రైట్, థ్యాంక్ యూ అండి. సో తను ప్రజెంట్ డ్యూటీలో ఉంటున్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకు. పోలీస్ ఇంటర్వెన్షన్ ఏం లేదు ఇక్కడ, డైరెక్ట్గా మెటా నుంచి మళ్ళీ యాక్టివ్ చేయించుకోవడం కోసం అవకాశం ఉంది. చాలా క్లియర్గా పంజాగుట్ట సిఐ రామకృష్ణ గారు చెప్తున్నట్టుగా ఇక్కడ మేము సజెషన్ ఇచ్చాము, అది హేట్రెడ్ స్పీచ్ ఉంది, కమ్యూనల్ వాయిలెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది, సోషల్ కాన్ఫ్లిక్ట్స్కి కారణమవుతోంది కాబట్టి దాన్ని హేట్రెడ్ స్పీచ్ కింద దాన్ని బ్యాన్ చేయమని చెప్పడంతో మా సజెషన్తోనే మెటా దాన్ని బ్యాన్ చేసింది. కానీ ఎలా రివైవ్ అయిందో పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ అటువైపు నుంచి అంటే ఫైనల్ 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఇన్స్టాగ్రామ్ మాత్రం ఎందుకైతే ఊరుకుంటుంది. సో వానికి వ్యూస్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ కూడా కొంత బ్యాకప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ యూజర్స్ పెరుగుతారు, వాళ్ళ వీడియోలు చూడడానికి పబ్లిక్ వస్తూ ఉంటారు కాబట్టి. సో అలా మేబీ మిస్ చేసుకోలేక ఇన్స్టాగ్రామ్ మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, మేబీ రిక్వెస్ట్ పెట్టుకొని ఉంటాడు, ఆ రిక్వెస్ట్ని మళ్ళీ రివైవ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో పోలీస్ ఇంటర్వెన్షన్ మాత్రం లేదు. సో అంటే ఎంత ఈజీగా ఇప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్గా యూట్యూబ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఫ్రీజ్ చేయాలి, యూట్యూబ్ బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం. కానీ మొదటిదే సక్సెస్ అయిందని భావించే లోపే కొంత ఫస్ట్ స్టెప్ ముందుకెళ్ళామనే లోపే మళ్ళీ దాన్ని రివైవ్ చేయించుకోగలిగాడు. సో టెక్నాలజీ ప్రకారం, ఎందుకంటే ఇక్కడ మన పంజాగుట్టలో, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా లిమిట్స్ కాదు, ఓవరాల్ వరల్డ్ వైడ్ ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి
వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్న ఇటువంటి మంచి మంచి ఫాలోవర్స్ ఉన్న వారికి డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్లోకి ఉంటూ ఉంటుంది. టిక్ మార్క్ ఇస్తుంది, ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవును. సో స్పెషల్ బెనిఫిట్స్ కింద ఏమన్నా చేసి ఉండొచ్చు, లేకపోయినా వీడి డబ్బు ఉంది నేను కొనుక్కుంటా, ఇన్స్టాగ్రామ్ లో చాలా కొనొచ్చు, మీకు తెలుసు కదా, ఫాలోవర్స్ కొనొచ్చు, మెసేజెస్ కొనొచ్చు, చాలా చాలా ఉంటాయి దానిలో బెనిఫిట్స్. ఒకటండి కంటిన్యూ చేద్దాం మేడం, ఒక చిన్న బ్రేకింగ్ తీసుకుందాం.